కృతజ్ఞత. కారు ఆగిపోయింది. అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి. దిగి చూసింది. టైర్ పంక్చర్ అయింది. స్టెఫనీ ఉంది కానీ తనకు వెయ్యడం రాదు. రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది. ఒక్కరూ ఆగడం లేదు. సమయం చూస్తే సాయంత్రం 6 దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఆందోళన. ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు. చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇల్లు లేవు. సెల్ పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేవు. ఎవరూ కారును పక్కనే నిలబడిన ఆమెను చూసినా ఆపడం లేదు. అప్పటికే దాదాపు 1 గంట గడిచింది. ఎలారా దేవుడా అని అనుకుంటూ భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది. అటుగా వెళుతున్న ఒక బైక్ ముందుకు వెళ్ళి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది. ఒక వ్యక్తి బైక్ స్టాండ్ వేసి ఈమె దగ్గరకు వస్తుండటంతో ఆమె సహజంగా భయపడుతుంది. ఎవరతను? ఎందుకు వస్తున్నాడు? ఏం చేస్తాడు అనే ఆందోళన. అతను దగ్గరికి నవ్వుతూ వచ్చాడు. టైర్లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతుందని గ్రహించాడు. భయపడకండి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. బాగా చలిగా ఉంది కదా, మీరు కారులో కూర్చోండి, నేను స్టెఫ్నీ మారుస్తాను అని అన్నాడు. ఆమె భయపడుతూనే ఉన్నది. నా పేరు బ్రియాన్, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్లో పనిచేస్తాను అని చెప్పాడు. అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకొని కారు కిందకు దూరి జాకీ బిగించాడు. తార్ రోడ్డు గీసుకున్న రక్తపు చారల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైరు మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు. ఆమె డబ్బులు తీసి ఇవ్వబోయింది. వద్దు అన్నాడు. మీరు కాదనకండి, మీరు ఈ సహాయం చేయకపోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అని అన్నది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయపడ్డారు. మీకు సహాయం చేయాలనిపిస్తే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలుచుకొని వారికి సహాయం చెయ్యండి అని వెళ్ళిపోయాడు. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెళుతోంది. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది. ఆమె వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఆకలి, చలి ఆమెను రోడ్డు పక్కన ఉన్న హోటల్కి వెళ్ళేలా చేశాయి. అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్స్ దగ్గరకు ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తుంది. ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అని అనిపించింది. డెలివరీ రోజులు దగ్గరికి వచ్చేసి ఉంటాయి అనిపించింది. బరువుగా నడుస్తుంది. అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయటం, బిల్ తీసుకొని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తుంది. ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. ఆమె తన టేబుల్ దగ్గరకు వచ్చింది. చిరునవ్వుతో ఏమి కావాలండి అని అడిగింది. అంత శ్రమపడుతూ కూడా చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో అని ఆశ్చర్యపడుతోంది. తను తన మనసులో భోజనం ఆర్డర్ ఇచ్చింది. భోజనం చేసి ఆమెకు 1000 రూపాయలు నోటు ఇచ్చింది. ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనపడలేదు. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితము, దాని క్రింద 4 1000 నోట్లు ఉన్నాయి. ఆ కాగితం చదివిన హోటల్ మేడికి కన్నీళ్లు ఆగలేదు. అందులో ఇలా ఉంది చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది. నువ్వు నిండు నెలలతో పనిచేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తుంది. నాకు ఒక మిత్రుడు సహాయపడినట్టే అతడిని తలుచుకుంటూ నేను నీకు సహాయపడుతున్నాను. నువ్వు ఇలాగే ఇతరులకు సహాయపడు అని రాసి ఉంది. హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతికేసి చూసింది. గీసుకుపోయిన చేతులు, రక్తపు చారలతో ఉంది. అతడి పక్కన మంచం మీదకు చేరుతూ, మనం దిగులు పడుతున్నాం కదా, డెలివరీకి డబ్బులు ఎలాగొస్తాయి అని. ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్, భగవంతుడే మనకు సహాయం చేశాడు, ఆయనకి కృతజ్ఞతలు అని అంది ప్రశాంతంగా. మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు. మనం ఆపదల్లో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరికే చేరుతుంది. మా ఈ ఛానల్లో కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం